ఆ ఇంటికి, అయ్యో చాలా కాలం అయింది నువ్వు వచ్చి, ఇవాళ నువ్వు మన సంఘస్థులను కూడా తీసుకొని రావు 10 మందిని, ఇంట్లో ప్రార్థన పెట్టాలంది. ఆదివారం ఇప్పుడేగా ఆరాధన అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నీకు ఈ బలంగా ప్రేరణ వస్తుంది ఏంటంటేను నువ్వు ఖచ్చితంగా రావాల్సిందేనా అంది. సరే, ఇంక అంత ప్రేరణ వచ్చినప్పుడు మనం అడ్డుపడకూడదుగా, మీకు ఉద్యమం వచ్చినప్పుడు మేము ఆపకూడదుగా. ఆపేమంటే ఏంది, పాస్టర్ గారికి శక్తి తగ్గిపోయినట్టుంది, అభిషేకం తగ్గినట్టుంది అంటుంటారు. అంటే మీరు కాదులే. మొత్తం మీద ఆమె తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సాప తీసుకొచ్చి ఒక మూలన వేసి నువ్వు ఆడ కూర్చో అంటుంది. ఎక్కడేసింది, ఏమేసింది, ఎక్కడ కూర్చోమంటుంది? సాపే ఇంత ఇల్లు ఉందిగా అమ్మా, అది పాత పెంకుటి ఇల్లు, ఇంత ఇల్లు ఉందిగా, ఎందుకు మూలన సాపేసి ఆడ కూర్చోమంటున్నావు? పని చేస్తుందా లేదా? లేదని నువ్వు అక్కడ కూర్చోవాల్సిందే అని చెప్పి కూర్చోబెట్టి సరే నేను వెళ్ళి ఆ సాప మీద కూర్చున్నా, మరి తప్పదు కదా. ఇంకా కుర్చీలు కూడా ఏమి, ఇప్పుడు ఆమె శాసించింది, నేను ఆడ కూర్చోవాలా మూలన సాపేసి. సరే, వచ్చిన వాళ్ళు భక్తులు నా ముందు కూర్చున్నారు, ప్రార్థన జరుగుతూ ఉంది. కాసేపు ఒక పాట పాడి 2 పాటలు పాడి ఆరాధన అయిపోయిందిగా, మళ్ళీ ఆడ ఆరాధన ఎందుకులేని ప్రార్థన చేసి కాసేపు 2 పాటలు పాడి ప్రార్థన చేసి లేచి వెళ్ళేటప్పుడు అడిగా ఆమెని, ఎందుకమ్మా ఎంత ప్లేస్ ఉంటే ఆ మూలనే సాపేసి నువ్వు ఆడ కూర్చో ఆడే కూర్చో అని అన్నావు ఎందుకు అని అంటేను, అయ్యా నీకు తెలియదు, 2-3 వారాల నుంచి ఒక పాము ఇంటి చుట్టూ తిరుగుతుందంట, పైన కప్పులో. ఏడు తిరుగుతుంది? ఆ కప్పులో తిరుగుతుందంట. అది తిరిగి వచ్చి ఆ మూల నుంచే కింద పడుతుందంట. అంటే ఇప్పుడు అది ఎవరి మీద పడాలని? అదేమన్నా క్షేమ అమ్మ? చిన్నదా పెద్దదా అంటే మామూలుగా లేదంటుంది. మళ్ళీ పాము మామూలుగా లేదంట, ఇల్లు మొత్తం తిరుగుతుందంట, వచ్చి ఆ మూల నుంచి కింద పడుతుందంట. ఇప్పుడు ఆమె నన్ను ఎందుకు కూర్చోబెట్ట? ఒక నేను ప్రార్థన చేసేటప్పుడు నా మెల్ల పెడితే వాళ్ళందరూ నా చుట్టూ తిరిగి ఎవరు ఏందని నన్ను అడుగు, దాన్ని చెబుతారు మీకు. ఇదేందమ్మా మరి? అది ఆమంటది, ఇదిగో నిన్నెందుకు ఆడ కూర్చోబెట్టాను అనుకున్నా, నువ్వు ఆ మూల కూర్చొని ప్రార్థన చేస్తే ఇంకా పొరపాటును కూడా అది పైనుంచి ఆ మూల పడదని నా నమ్మకం అంటుంది. వామ్మో, ఎంత నమ్మకమా? ఆమెమంది, మూల సాపేసిన ఆమెమంది, నువ్వు కూర్చుంటే మాత్రం ఇంకా పొరపాటును కూడా పడదని నీకు ఆడ సాపేసాను, నువ్వు ఆడ మోకాళ్ళు లేచావంది. సావు కబురు చల్లంగా చెప్పినట్టుంది, స్తోత్రం అనుకుంటా నేను వచ్చి ఇంకా తర్వాత మొత్తం మీద గండ నుంచి బయటపడ్డా. ఆ రోజు వారం తర్వాత అడిగా, మళ్ళీ మందిరానికి వస్తే, అమ్మ ఏంది మళ్ళీ ఆ మూలన సాపేసే వ్యవహారం ఏమైనా ఉందా అని అడిగా. ఇంకా పడలేదు కాయా, ఆ రోజు నేను కూర్చోబెట్టింది అందుకేనా అంటుంది. ఇంకా నయం.